ప్రత్యేకంగా నరసన్న ముచ్చట్ల ద్వారా కూడా ఒక మాట చెప్పాలా. ఇక్కడ గ్రామాలలో ఏం జరిగినా కానీ ఎక్కడో తెలియని వాళ్ళ ఫోన్ల ద్వారా ఈ వార్తను అందిస్తున్న నరసన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఇది ఒక్క కార్యక్రమంతో ఆగేది కాదు, ప్రతిరోజు ప్రతి నెల ఈ సంవత్సరాల పాటు నడిచే కార్యక్రమాలకి మీ వంతు సహకారం అందిస్తూ ప్రతి భక్తి జనాలకి ప్రతి ఒక్కరికి ఈ వార్తను అందజేయగలరని మనం. జోయినాథ స్వామి వీళ్ళందరికీ కూడా వాళ్ళ మనసు లోపల ఈ యొక్క తేజస్సు తీసుకొచ్చిన దానికి ఆ జోయినాథ స్వామి కృపచేత ఇది ధన్యవాదం కావాలి, మంచి కావాలని చెప్పి నేను కోరుచున్నాను. మరియు ఇంకొకటి ఏమంటే రేపు వచ్చేది ముందుకు జాతర. ఈ యొక్క యువకులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నటువంటి వారు కూడా అందరూ కూడా ఆ జాతర లోపల పాల్గొని ఆ యొక్క జాతరను ప్రతి సంవత్సరము యథావిధిగా ఎట్లు నడుస్తుందో ఆ విధంగా నడిపేటట్టు మీ అందరూ కూడా సహాయం కావాలని చెప్పి కోరుతున్నాను. మరియు ఇంకోటి కొన్ని ఆటంకులు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏదంటే మీరు పెద్దలందరూ కూడా కూడి ఆ వచ్చే తోవలు కూడా పైపులు వేసి చేసి ఇంకైతేనే ఉన్నది. మరి రేపు రథం వచ్చేట పోయినసారి 2 రోజుల కిందనో ఈ సంగరోళ్ళ ఇంటికాడ పయ్య దిగబడి చిన్న తిప్పలు కాలే. శంకర్ అన్న అప్పుడు ఏం చేసిండు, అప్పటిదప్పుడు అది రేపు తీసుకొచ్చి లేపి చేసేవరకల్లా 1 గంట 2 గంటలు ఆలస్యమైంది. అందుకొరకే ఇప్పుడు దాని గురించి మీరు పెద్దలు మొదలు దాన్ని తొవ్వను సాఫ్ చేసేందుకు మొదలు ప్రయత్నం చేయండి. ఎందుకంటే వదలున్నటువంటి రథము పక్కకు అది పైపుల లైన్ దగ్గరికి అవుతున్నది. దాన్ని చూసి మీరు దాన్ని శ్రద్ధతో చేసి అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క జాతరకు మీ అందరూ యువకులందరూ పాల్గొని జోయినాథ స్వామి యొక్క రథోత్సవం చేయండి. ఇప్పుడు ఆ పైప్ లైన్ల పనులు ఏవైతే ఉన్నాయో జరుగుతున్నాయి, జాతర కన్నా మొదలే కంప్లీట్ చేసి ఇవ్వమని చెప్పినాం. ఒకవేళ జాతర తర్వాత ఇక్కడ లేట్ అయ్యేటట్లుంటే ఆ పని అప్పటికే ఎంతవరకు అయితే చేయమని చెప్తున్నాం. విధాలు ప్రయత్నం చేస్తాం, అవుతుంది. ఎందుకంటే జాతర లోపలనే అయిపోతుంది. కాకపోతే ఏమైపోతుంది అంత పబ్లిక్ నుంచి జాతర ఇంకా ప్రతి నెల గిరి ప్రదక్షిణ అయితే కాబట్టి ఎట్లయినా జోయినాథుని కాడికి వస్తారు. ఈ జాతర అప్పుడు కూడా మీరు తప్పనిసరి అందరు ఊనుకునాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ గిరి ప్రదక్షిణ రోజు కూడా చావా ఉంటుంది. ఆలయ కమిటీ సభ్యులు రామగౌడ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జోగినాథ స్వామి నమః. ఈరోజు జోగినాథ సభ్యులైనటువంటి జోగిపేట సంబంధించిన ప్రతి ఒక్కరు మరి జోగిపేటకు పురవైభోగం తీసినటువంటి జోగన్న గారికి, ఎందుకంటే జాతర మనం నడిచి బంద్ అయిన దాన్ని ఈరోజు జాతర చేయడము, మన మంత్రుడు కూర్చోవడము, అంచెలంచెలుగా మన ఆలోచన భగవంతుడు మనం కల్పించడము, మనము ఇంకా జోగిపేటలో భక్తి భావాన్ని పెంచడము అంత జోగినాథ కృపనే. దాంట్లో భాగంలో ఏది ఉన్నా కానీ ఇదంతా జోగనకి చెందుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అంటే ఆ రోజులలో 10-12 ఏళ్ళు భద్రప్ప గారు ఎంతో ప్రయత్నం చేసి ఈ ఒక రథంను ఆయన సాయశక్తుల ప్రయత్నం చేసి దాన్ని నిలిచిపోయిన దాన్ని మరి జోగినాథ్ పేరు పెట్టినందుకు జోగినాథ్ స్వామి ఆ రోజు జోగనకు శక్తి కల్పించి దీన్ని పూర్వవైభవం తీసుకొచ్చినందుకు మరి దానికి జోగిపేట వ్యాపారస్తులందరికీ మరి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ప్రత్యేకంగా బ్రహ్మన్నగడంలో ఉండే బ్రహ్మన్న అయితేనేమి, భిక్షపతి గారు అయితేనేమి, చింతకొండ భిక్షపతి గారు అయితేనేమి, మన చింతల సురేష్ గారి సైడ్ అయితేనేమి, కృష్ణమూర్తి సైడ్ అయితేనేమి, వీళ్ళందరికీ మేము చిన్నతనంలో చూసినాము. ఇంకో ఎంతోమంది ఉన్నారు. మన ఒడ్డమానే సార్ అయితేనేమి, చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. మరి వారందరికీ ఈ కార్యక్రమాన్ని మనం పర్సనల్గా ఒక 5-6 మంది కలిసి మనం సాయంత్రం సమయంలో సరే మనం ఫోన్ చేయకుండా మనం గ్రామంలో ప్రదక్షిణ చేసి ఊర్లో తిరిగి, ఇక్కడ ఇది మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రదక్షిణ చేస్తున్నారు ఏదో మనం నామముహూర్తంగా కాకుండా మనం అందరం ఒక పాంప్లెంట్ చదువు ఏదైతే పాంప్లెంట్ ఉన్నామో దుకాణంకు రేపా ఎల్లుండి ఇంకా మనకు బుధవారం బేస్తవారం కార్యక్రమం ఉంది కాబట్టి సోమవారం అయినా సరే సోమవారం అందరం గ్రామంలో తిరిగి
వ్యాపారస్తులకు అయితేనేమి, ఉన్న ఊర్లో పెద్ద మనుషులు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు మనం తిరిగి ఒకరోజు మనం అందరం కాకుండా దీన్ని మనం టీమ్గా విడిపోవాలి. టీంలో ఒక 4 పెద్ద మనుషులు, ఒక 10 మంది మనము యువకులము సభ్యులందరం కలిసి విడిపోయి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి అందరం గ్రామంలో ఉన్న వ్యాపారస్తులను, ముఖ్యులను, అన్ని రాజకీయ పార్టీలను కలిపి ఆహ్వానం పలుకుతందుకు మనం అందరం దీన్ని దిగ్విజయం చేసేందుకు మొదలు పెడితే రాబోయే రోజుల్లో ఆ జోగినాథ స్వామి అందరికీ కృపా కటాక్షాలు అందరికీ కలగాలని చెప్పేసి నేను నా వ్యక్తిగతాన్ని కోరుకుంటున్నా. మరి రాబోయే రోజుల్లో జాతర కార్యక్రమాన్ని పూర్వవైభవంగా ఇంకా ఆయన శాయశక్తిలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులైతేనేమి, శంకర్ కొడుకు అయితేనేమి, జోగనాథ్ కొడుకు, మరి ఆయన శాయశక్తిలో మనకు సపోర్ట్ చేస్తున్నందుకు మనకు అవకాశం కల్పిస్తున్నాడు. కాబట్టి మనందరూ కూడా ఎల్లవేళలా మీకు జోగినాథ స్వామికి అయితేనేమి వెళ్ళవేళ ఎంబడి ఉంటామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజులలో కూడా ఇంకా మన శక్తి కల్పిస్తేందుకు అందరికీ ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా అయితే ఆరోగ్యపరంగా ఆ జోగినాథ స్వామి కల్పించాలని కోరుకుంటూ ఇంకేమైనా విషయాలు ఉంటే మీరందరూ సలహా సూచనలు ఇవ్వండి. జోగినాథ స్వామి యొక్క రథాన్ని ఇంకా ఈ కార్యక్రమంలో మనం ఎక్కడెక్కడో పోతున్నాం, ఎక్కడైనా శివుడే కాబట్టి ఎక్కడెక్కడ ప్రదక్షిణ చేస్తున్నాం, మనం ఎక్కడో 1,000 లక్షలు ఖర్చు పెట్టుకొని పోతున్నాం. కాబట్టి మన ప్రాంతంలో మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళం బ్రహ్మముహూర్తంలో లేచి మన సాయశక్తుల 1 ఉంటే 1, 3 ఉంటే 3, ఇంకా 11 ఉంటే 11 రాబోయే రోజుల్లో దీన్ని పెంచే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఆ జోగినాథ స్వామి కృపా కటాక్షాలు మనందరిపై కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ ఆలయ కమిటీ సభ్యులు పట్టూరు శివశంకర్ గారు మాట్లాడుతుంది. ఆధ్వర్యంలో ఈరోజు ఠాకూర్ శంకర్ గారి అధ్యక్షతన మరియు పెద్దలు సురేందర్ గౌడ్, రంగ సురేష్ మరియు రామగౌడ్, తర్వాత ప్రదీప్ గౌడ్ గారు ఇక్కడ ఇచ్చేసిన అందరు పెద్దల సమక్షంలో ఈ గిరి ప్రదక్షిణ అనేది ఈ సంవత్సరము కొత్తగా ఉద్భవించింది. ఇందులో ఉన్న సభ్యులందరూ వేలూరు రమేష్ గారు కానీ, శివకుమార్ కానీ, ప్రేమ్ కుమార్ కానీ, మరియు సత్యప్రకాష్ కానీ ఇలాంటి వ్యక్తులందరూ ఒక భక్తిభావంతో కలిగిన వాళ్ళు ఈరోజు ఈ గుడికి వచ్చి ఈ విధంగా వాళ్ళు గిరి ప్రదక్షిణ అనేది ఒక కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా గుడి మీటింగ్ మేము మొదలే పెట్టుకుందామన్న సంది కూడా శంకర్కి గిరి ప్రదక్షిణది మీటింగ్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి అందరికీ ఆయనే స్వయంగా ఫోన్లు చేస్తూ పిలిపించడం జరిగింది. మీరు బాధ్యతాయుతంగా ఇంతకుముందు రాము చెప్పినట్టు మీరు అందరూ జోగినాథుని కటాక్షం పొందాలి, అందరి ఊరిని బాగు చేయాలి. ఈ పాజిటివ్ ఎనర్జీని మొత్తం జోగిపేటకు మళ్ళీ తీసుకురావాలి. దీనికి మా ఆలయ కమిటీ తరఫున మేమందరం మీకు అన్ని విధాల సహకారం చేస్తాము. అదేవిధంగా మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మా జోగినాథ రథోత్సవ కమిటీలో పార్టిసిపేట్ కండి, కష్ట సుఖాలు తెలుస్తాయి. పోయిన సంవత్సరము నిర్వహించినాము, ఇంకా డబ్బులు ఇయ్యలేము, అంతా శంకర్ బాధ్యత తీసుకొని దాన్ని అట్లనే ఉంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. మీరందరి సహాయ సహకారంతో జోగినాథుని కటాక్షం అంటే జోగినాథ్ అన్న యొక్క దీవెనలు మాకు ఉన్నాయి కాబట్టి మాకు ఎట్లాంటి భయం లేదు. శంకర్ ఓ రోజు వచ్చి అడిగితే ఖచ్చితంగా మనం చేద్దాం. సురేష్ రెడ్డి కూడా 2-3 సార్లు దీని గురించి చర్చించిన బాధపడితే ఏం లేదన్నా, డెఫినెట్ జోగినాథుని జాతర యథావిధిగా చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం. దానికి అనుగుణంగా మీరందరూ వచ్చారు, మాకు చాలా సంతోషం. ఈ కమిటీ ఇంకా ఉధృతంగా దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించాలని పెద్దలు సురేందర్ గౌడ్కి మరియు మా ఆర్థిక మంత్రి సురేష్ రెడ్డి గారికి దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ముందుకు నడిపించాలని, అట్లనే మేమందరం మేము రామగౌడ్ కానీ నేను కానీ అందరము శంకర్కి సహాయ సహకారాలు అందిస్తాము. ఖచ్చితంగా మనము భక్తిభావంతో పోదాము. గిరి ప్రదక్షిణని ఫస్ట్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ఇదైతే ఇంకో కార్యక్రమం పెట్టిరు, సేవా కార్యక్రమాన్ని మా సురేందర్ గౌడ్ మిత్రుడు చెప్పిండు. ఊరిలో ఉన్న దోషాలన్నీ పోతాయి, అందరూ పార్టిసిపేట్ అవుతారు. దానికి ఒక ముహూర్తం స్టార్ట్ చేయగానే ఒక 3 నెలల వరకు మనము ఈరోజు సేవా కార్యక్రమం అనేది పోతుంది. మీరు ఏ ముహూర్తాన్ని అయితే ఇక్కడికి వచ్చిరో
కార్యక్రమం విజయవంతమవుతుందని తెలియజేస్తూ అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. శంకర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక్కడ గిరి పరిరక్షణ గురించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ యొక్క జోగిపేట పట్టణవాసులు అందరూ కూడా చాలామంది వస్తారనుకున్నాను, కొద్దిగా వచ్చిన వాళ్ళైనా అందులో డ్యూటీగా అందరూ పనిచేయడానికి సూచనలు ఇచ్చారు. ఇక్కడ ఇదే నా యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు షావా అందరూ చేయాలి, ప్రతి సోమవారం నిరంతరంగా సంవత్సరం పాటు నడవాలని చెప్పేసి మంచి సూచన ఇచ్చారు. అలాగే గిరి ప్రదక్షిణ అనేది ఇక ఏర్పాటు చేస్తే కొంచెం ఉత్సాహంగా అందరికీ, ఎక్కడో పోయి మనం గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులో పోయి గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నాం. ఇక్కడ కొత్తగా ఒరవడి సృష్టించినప్పుడు అందరికీ ఆసక్తి కలిగి, అదే మేము ఇక్కడికి చేస్తే ఇక్కడ మన భగవంతుడు ఉన్నాడు, జోనాథ స్వామి ఉన్నాడు, మక్కడికి చేస్తే మనకు అన్ని మంచి జరుగుతాయి, అన్ని మనం భక్తులందరూ కూడా ఒక మంచి సద్భావాలతో చేసి చాలామంది పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం కల్పించే వాళ్ళందరూ అవుతారు. దానికి అనుగుణంగా ఇప్పుడు సేవా కార్యక్రమం ఉంది. ప్రతి సోమవారం తీద్దామంటారు. ఎంతమంది సభ్యులైనా సరే రాని, దానికి మొత్తం అందరు సభ్యుల దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కొక్క రోజు 10 మంది పెట్టండి. డబ్బులు ఎక్కువ అవుతారు, జనాలు ఎక్కువ 56 వారాలే వస్తాయి. 56 మంది కాకుండా 500 మంది కానీ 1000 మంది కానీ డబ్బులు తీసుకొని ఒక అకౌంట్ తీసేసుకుని, కమిటీ ఎట్లా ఉంటుంది కమిటీ రోజు అకౌంట్ రోజు దాన్ని వేసేసుకొని ఒక్కొక్క రోజు 10 మంది కేటాయిస్తే వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. వాళ్ళ పిల్లల మీద వాళ్ళు నడుస్తుంటారు నిరంతర ప్రక్రియ. కాబట్టి అది ఒక సిస్టమ్ చేయాలి. ఏదున్నా పద్ధతి ప్రకారంగా నడిచినప్పుడే ఏ ఆలయాన్ని అభివృద్ధి కానీ ఏ పని మనం సాధించదాం అనుకున్నా కానీ ఒక పద్ధతి ప్రకారంగా నడవాలి. నడిచి మంచిగా దాన్ని ముందు తీసుకపోతే మరి భక్తులందరికీ దానికి సహకరిస్తారు, అందరికి ఆసక్తి కలుగుతుంది. మంచి భావన కల గిరి ప్రదక్షిణ అంటారు. గిరి ప్రదక్షిణకు మంచి అందరికీ ఆసక్తి కలిగించి గిరి కొత్తదనం అన్నమాట. ఇప్పటిదాకైతే లేదు కదా జోగిపేటలో గిరి ప్రదక్షిణ అనేది. అది ఏంది చూద్దామనే ఒక ఆసక్తి అందరు కలిగి అందరికీ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, మరి దానికి కూడా ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ప్రతి దానికి డబ్బులు అయితే కావాలి. గిరి ప్రదక్షిణ దాతలు వస్తూ ఉంటారు, దాన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఒక నిధి సమకూర్చుకోవడం మాత్రం ముఖ్యం. అయితేనే అన్ని పనులన్నీ అవుతాయి. దాన్ని నిధులు సమకూర్చి అకౌంట్ దాన్ని క్రమబద్ధీకరణ చేసి దాని లెక్కల పత్రాన్ని మంచిగా చేసి ప్రజలను కూడా కమిటీ కూడా అందరూ మంచి కమిటీ నిర్ణయం చేసుకొని దాన్ని నిరంతరం తీసుకుపోయే కమిటీ ఉండాలి. ఇప్పుడు గోశాల కమిటీ ఉంది, వాళ్ళు నిరంతరంగా ప్రక్రియ చేస్తున్నారు. అక్కడ ఎంత ఆనందంగా అనిపిస్తుంది అక్కడ పోతే. దాన్ని ఆ యొక్క ఈ సమస్యను మరి వారికి ఈ సేవా కార్యక్రమాన్ని మరి గోశాల వారికి అప్పచెప్పడం మాత్రం చాలా సంతోషంగా అనిపించింది నాకు. వాళ్ళు దీన్ని సమర్థవంతంగా వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు కూడా, ఎందుకంటే అక్కడ చూస్తున్నాం మనం వాళ్ళు చేసే సేవలను మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తారు. దానికి అందరం కూడా మనం సహకరించాలి అని చెప్పేసి ప్రతి సభ్యునికి నేను కోరుకుంటూ, దానికి సరి అయిన మరి ఇక్కడ తక్కువ మంది ఉన్నాం. జోగినాథ్ రథ కమిటీ సభ్యులకు మన ఇక్కడ వచ్చిన జోగినాథ సభ్యులందరికీ ఇది జోగినాథ రథం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అది కాకుండా జోగినాథుని గిరి ప్రదక్షిణ గురించి కూడా మాట్లాడడం మా శంకర్ గారు సూచనలు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే నేను అరుణాచలం పోయి తిరగలేకపోయినా కానీ ఈ జోగిపేట అయితే తిరుగుతాను. జోగిపేట గిరి ప్రదక్షిణ అయితే చేయగలుగుతానని వచ్చింది. జోగిపేట రథమే కానీ, జోగిపేట జాతర కానీ, జోగిపేట కానీ జోగినాథునితోనే మొదలైన జాతర ఇది. జోగినాథుని రథం చేయకుండా ఒక 7-10 సంవత్సరాలు జోగర్లప్పుడు ఇది భద్రప విషయంలో అప్పుడు ఆగిపోయిన రథానికి చూస్తే మాకు మస్తు బాధ అయింది. ఎందుకంటే కొన్ని 10 ఏళ్ళ దాకా బంద్ అయింది, ఊరు దరిద్రముగా తయారైంది, ఊర్లో యశస్కరం లేకుండా అయింది. దానికోసం మాత్రం చేతనే కాదు కానీ చేత కాకుండా 10, 5, 50 ఎంతనో ఇచ్చి మళ్ళీ రథం అయ్యేసరికి కొంచెం ఈ ఊరు కొంచెం మెరుగుపడుతున్నది. ఇంకా సంవత్సరం ఎంతమందికి పనులున్నా అందరూ పాల్గొని ఎంతనో కొంత వాళ్ళ సేవలు ఎవరు దోచిన సేవ వాళ్ళు చేస్తున్నారు. జోగిపేట కానీ వాళ్ళు చేసిన సేవ కానీ అందరూ
ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని మీరు అనుకుంటున్నా. నేను అయితే ఆనందంగా ఉంటున్నాను. నేను కూడా నాకు వచ్చిన అంతవరకు నేను కూడా చేస్తున్న సేవ. అయితే మంచిగా ఉండాలి, అందరికీ మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి, ఈ ఊరు కూడా మంచిగా ఉండాలి. ఆ జోగినాథ స్వామికి మొక్కుకుంటున్నాం, మంచిగా జరగాలని. ఆ స్వామి మనందరి మీద ఆశీర్వదించి మనందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుడికి మొక్కుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం. సత్యప్రకాష్ గారు ఒక అమూల్యమైన ముచ్చట్లు సురతం రెడ్డి ఈ సమావేశం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జోగినాథ్ ఆలయ కమిటీ మెంబర్లు ఉంది. జోగినాథ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ మీరు మాట్లాడండి. మీరు తమ అమూల్యమైన ముచ్చట్లు 2 ముచ్చట్లు చెప్పండి. కూడా జోగినాథ స్వామి శుభాశీస్సులు ఉండాలి. ఎందుకంటే గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలము రాకెప్పుడు గడుపబోకు, దీపమున్నాయప్పుడే దిద్దుకోవాలి నిల్లు, జోగినాథ స్వామి జోగిపేట. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలము రాకెప్పుడు గడుపబోకు, దీపమున్నాయప్పుడే దిద్దుకోవాలి నిల్లు, జోగినాథ స్వామి జోగిపేట. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జోగినాథుని యొక్క పద్యం లోపల ఉన్నది ఇది. మన చరిత్ర ఆందోళన పంతులు తీసినటువంటి యొక్క పుస్తకంలో ఉన్నాయి ఇది. బయటకే తీయాలి కదా. అయితే నా వంతుగా నేను చేసేటువంటి కార్యక్రమంలో నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. జోగిపేట ల్యాబ్ టెక్నీషియన్. నేను ఇక్కడ సివిల్ హాస్పిటల్ పనిచేసిన. అదే సేవా కార్యక్రమంలో నేను ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన కార్యక్రమం నేను నిర్వహిస్తాను. ఇక్కడ ఏది కావాలంటే అదండి. మనమందరూ కూడా ఎవరికి దోచినటువంటి సహాయం వాళ్ళు చేసేందుకు మనమందరూ కూడా ముందుకు వస్తేందుకు ఆ జోగినాథుని ఆశీస్సులు మనం అందరం కూడా కోరుకుందాం. అందరికీ నమస్కారం. పెద్ద మనుషులు అందరూ మాట్లాడినాయి. జోగినాథ ఆలయ కమిటీ పెద్దలందరికీ, గ్రామ ప్రజల పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క జోగినాథ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప శుభ పరిణామం. ఎందుకంటే మనం ఎక్కడెక్కడనో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం, కానీ మన జోగిపేటలో చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది దీనికి ప్రతి ఒక్కరూ పట్టణ ప్రజలు అందరూ సహకరించాలి. ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొని ఆ యొక్క జోగినాథ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క జ్యోతిర్లింగాల స్వామి పేరు పైన వెలిసిన ఈ జోగిపేట కూడా పూర్వవైభవం రావాలి. జోగిపేట పట్టణం కూడా గతంలో వ్యాపార కేంద్రంగా ఎంతో దినదిన అభివృద్ధి అప్పుడు ఎట్లా చెందిందో ఇప్పుడు రానంతా లోపలికి వెలవెలబోతుంది. రానున్న కాలం ఆ స్వామివారికి ఇటువంటి కార్యక్రమాలందరూ కూడా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనకుండా ప్రతి ఒక్క వ్యక్తి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులుంటే మళ్ళీ జోగిపేట పూర్వవైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా ఆ ప్రదక్షిణ ఏదైతే ఉందో మనం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇప్పుడు మళ్ళా పునఃప్రారంభం చేస్తున్నామో అవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. ఇవి నిర్ణయం తీసుకున్న పెద్దలు చాలా మంచి ఆలోచనతో తీసుకున్నారు. దీని యొక్క ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఈ యొక్క జోగిపేట పట్టణం పైన ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భక్తి భావం ఇంకా రాను రాను ఈ యొక్క ఆలయం దినదిన అభివృద్ధి చెంది పెద్దగా ఇంకా చాలా పెద్దగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయం మీద వారి యొక్క తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ విచ్చేయాలి. దీంట్లో మనం ఇప్పుడు గోశాలకు సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అది చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమాలు పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఇలా పాలు పంచుకోవడం, జోగిపేటలో ప్రతి వాళ్ళు కూడా ఇలా ఇన్వాల్వ్ కావాలి. ఇది మన జోగిపేట ఒక దేవాలయాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మన అతిపెద్ద లోహరథం పేరు ఒకటి ఉంది. ఈ జోగినాథుని పేరు కూడా అట్లనే
రేపొద్దున జాతర జరగబోయే దాంట్లో ఈ యొక్క దాన్ని చాలా ప్రజల లోపల ఒక తెలంగాణ మీడియా లోపల ప్రతి ఒక్క దాంట్లో దీని పేరును ముందుకు తీసుకుపోయి జరగబోయే జాతరలో కూడా అందరు అది ఉండాలి. దీంట్లో కూడా జోగినాథ రథోత్సవ కమిటీ అని పెట్టి ఒక మనము వాట్సాప్ గ్రూప్ ఒక క్రియేట్ చేయడం జరిగింది. అలా జోగినాథ్కు సంబంధించి ఆలయ అభివృద్ధి గురించి రేపు జరగబోయే దాంట్లో గురించి మెసేజ్ పెట్టకుండా అలా బర్త్డేలు, బీడేలు, పెళ్లి రోజులు ఇటువంటి దయచేసి కొన్ని ఇటువంటి మానుకోండి. దాని అభివృద్ధికి ఏదైతే దోహదపడతాయి మనకు రేపు ఎట్లా చేస్తే ముందుకు పోతే డెవలప్మెంట్ ఏ విధంగా చేద్దాం అనే దాని గురించి మెసేజ్ పెడితే బాగుంటుంది. రేపొద్దున జరగబోయే కార్యక్రమం 27వ తారీఖున ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఉందని అందులో ఎవరన్నా మెసేజ్ పెట్టినా అటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా ఆ మెసేజ్ చూసుకొని విధిగా టైంకు ఒక గంట అటో ఇటో వస్తూ ఉంటారు సభ్యులందరూ. అన్ని విధాలుగా ముందు ఉండాలి. గతంలో కూడా మనము జోగినాథ స్వామి గురించి ఒక 2-3 ఆడియో క్యాసెట్లు కూడా రిలీజ్ చేసినాం. మనం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా రేపు పొద్దున రథము మనము ఈ యొక్క రథ ఉత్సవం మళ్ళీ ఏంటంటే జాతరకు ముందు ఆ యొక్క క్యాసెట్లు కూడా మనము మళ్ళీ ఈ యొక్క జోగినాథ చరిత్ర అట్లా ఉన్నది పొందపరిచి ఉన్నాం కాబట్టి ఆ చరిత్రతో పాటు ఇప్పుడు సార్ ఒకటి చెప్పాడు అటువంటివి కూడా చరిత్రలు ఉన్నాయి. జోగిపేటకు చరిత్ర చాలా పెద్దగా ఉంది. మేము పిల్లలం, పెద్ద మనుషులు చెప్తే విన్నాం. ఈ దానికి మనం అందరి సహాయ సహకారాలు మన పట్టణ ప్రజలే కాకుండా ఈ చుట్టూ ఉన్న వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళతో కూడా వాళ్ళకు తోచిన విధంగా దీని చరిత్ర కొంచెం వివరణ చేసి ఆ ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క ఆలయము దినదినాభివృద్ధి ఇంకా ముందుకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అది జరగాలని ఇప్పుడున్న ఇక్కడ వచ్చినా కానీ రాని వాళ్ళు కూడా జోగిపేట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. టైం అనుసారాన్ని పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శివకుమార్ గోశాల కమిటీ మెంబర్ మాట్లాడితే అందరు గట్టిగా ఓం నమః శివాయ ఆలోచన సత్సంకల్పము మనలో మంచి హృదయంలో మంచి ఆలోచన తలపెట్టుకున్నప్పుడు అది మంచి వైపే దారితీస్తుంది ఖచ్చితంగా. దానికి అందరి సహకారం ఉంటే అది ఇంకా బాగా నడుస్తుంది. అయితే గత కరోనా తర్వాత చూస్తే ముఖ్యంగా మా వ్యాపారస్తులు చాలా గడ్డు సమయం నుంచి నడుస్తున్నాం. మన జోగినాథ స్వామి రాశి నక్షత్రం ప్రకారం కూడా 7.5 పోయింది. మార్చి 29కి పోతున్నది. సంతోషం. ఇప్పుడు అర్ధాష్టమ శని వస్తుంది. కష్టపడి ఐక్యంగా ఉండి కష్టపడి మనం అందరం ఒకటే మనం ఆత్మీయ భావంతో ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే శివుడు లయకారుడు, రుద్రస్వరూపుడు, భోలాశంకరుడు, తొందరగా కరుణించేటువంటి వాడు. మార్కండేయుడు చిన్న శాపగ్రస్తమై చిన్న వయసులోనే ఆయన పరమపదించే సమయం ఆసన్నమైనప్పుడు శివుణ్ణి శరణాగతి కోరినప్పుడు మళ్ళీ పునర్జీవమైన అంటే భగవంతుని నామం లోపల మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి శక్తి ఉంది. అది ఎంత పాజిటివ్గా తీసుకెళ్తుంటే అంత ఫలితం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ కులము ఆ కులం అనుకుంటే అందరం కూడా ఒకటే ఆత్మీయ అన్నదమ్ములం అనే భావనతో మనం ముందుకెళ్తే ఏ కార్యక్రమమైనా చాలా బాగుంటుంది. మనం ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, 5 గంటలకు శంకర్ చెప్పిండు 5 గంటలకు మనము గిరి ప్రదక్షిణ చేయాలి అని అన్నారు. ఆ బ్రహ్మముహూర్తం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఉత్తగా చెప్తలేను, మేము అనుభవించినాం. కానీ మేము మా సాయి సంస్థ లోపల నగర సంకీర్తనం చేస్తాం. మన ప్రదీప్ గౌడ్కి కూడా తెలుసు. అది దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉత్తరం నుంచి దక్షిణం వైపు మ్యాగ్నెటిక్ వేవ్స్ ప్రవహిస్తుంటాయి అన్నట్టు. మన మనస్సు మీద అది చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఇది అవుతుంది, మళ్ళీ అప్పుడు మనం వేస్తామా లేవమా ఆ నెగిటివ్ థాట్ను పక్కకు తీసి పడేయాలి. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మా సాయి సంస్థలో ఒక చిన్న విషయం చెప్తాను. మేము 5 మంది పాల్గొంటాం అనుకో, ఒకరం లేస్తాం. మేము ఒకరం లేచినా ఒకరు లేవలేదు. మేము మా దాంట్లో ఫోన్లు చేసుకుంటాం ఖచ్చితంగా.
ఫోన్లు చేసుకొని 5 మంది వచ్చినామని వస్తాము, 5 మంది అయినా తృప్తిగా చేసుకొని పోతాం, 10 మంది అయినా తృప్తిగా చేసుకొని పోతాం. ఎందుకంటే భగవన్నామము ఆ సమయంలో చేస్తే చాలా ప్రభావం ఉంటుంది మన మనస్సు మీద. మనం ఎలాంటి కష్టమైన ఎదుర్కొనేటువంటి శక్తి కూడా ఇస్తాడు భగవంతుడు. మనం ఎలాంటి ఆపదలు వచ్చినా ఆయన ఇంటా వెంట జంట ఉండి రక్షిస్తాడు. కనుక దయచేసి మన అందరం కూడా మన గ్రామాభివృద్ధిని కోరుకుందాం, గ్రామ శ్రేష్ఠిని కోరుకుందాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం గ్రామ అభివృద్ధిని కోరుతున్నాం. కాబట్టి దయచేసి మన అందరం కూడా ఒక కుటుంబంలాగా భావించి మనం ముందుకెళ్దాం. ప్రాంగణంలో వచ్చేసిన మిత్రులు, పెద్దలు అందరికీ నమస్కారాలు. నేను కొన్ని గుళ్ళు అవి చూస్తుంటాను కానీ ఆరోగ్య రీత్యా నేను ఎక్కువ పాల్గొనలేకపోతున్నా. నాకు సంబంధించి మా తమ్ముడు చెప్పాడు, మిగతా అందరు చెప్పారు, ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్ ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఒకటి లోపల లోభం అనేది లేకుండా నార్మల్గా వెళ్ళిపోతే ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. కాబట్టి పెద్దలు అందరూ మాట్లాడారు, దానికి సంబంధించి అందరూ పాల్గొని మన కోసం, మన జోగిపేట కోసం, మన ప్రాంత ప్రజల కోసం మన వంతు కృషి చేద్దాం. అందుకు మా సహకారాలు అందరి సహకారాలు తీసుకొని ముందుకెళ్దామని ఆశిస్తున్నాను. ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. ఇప్పుడే మా గోశాల కమిటీ వాళ్ళు ఏం చేశారంటే శంకర్ తమ్ముని దగ్గర కూర్చొని గిరి ప్రదక్షిణ అనేది దాన్ని కూడా క్రియేట్ చేసి దాన్ని చేసిండ్రు. ఇప్పుడు ఇంతకుముందే మిత్రులందరూ అందరు పెద్దలందరికీ సాంప్రదాయ దుస్తులతోటి అనే మాట ఇప్పుడు మేము మెన్షన్ చేసినాం. మనం గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఇంతకుముందు షావా గురించి కూడా మాట్లాడినాం. ఆ రోజు పంతులు గారు చెప్పింది 3 గంటల 30 నిమిషాలకు 3 గంటల 50 నిమిషాలకు అందరు తప్పకుండా 27th నాడు గిరి ప్రదక్షిణ అందరూ ఇద్దరాలు మొగలు వస్తే ఇంకా చాలా జంటతోనే వస్తే ధన్యవాదాలు. ఇది ఒక్కటి మాత్రం జర హార్డ్ అవుతుంది, ఎందుకంటే జర రెండో కొడుతుంది అనే ఉద్దేశంతో చెప్తారు. ఇద్దరు వచ్చి ప్రయత్నం చేయండి నా యొక్క అభిప్రాయం. దాని తర్వాత బ్రహ్మముహూర్తం తమ్ముడు చెప్పిన ఇంతకుముందే ప్రతి అమావాస్య నాడు ప్రతి నెల పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక్కటి నిరంతరం కాదు, ఇక మనం 12 అమాసాలు అది చేద్దామని కాదు. సోమవారం చేసుకోవచ్చు, శుక్రవారం చేసుకోవచ్చు, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఇది మనం తమ్ముడు చేసి ఇప్పుడు కొద్దిగా ఇక్కడ అది రౌతు చాలా గట్టిగా ఉంది అదే అనే మాట అన్నాడు. కొద్దిగా స్లిప్ అవుతుందేమో, మనంతలో మనం వాలంటీర్గా ఉండించారు, శాతగానో పట్టుకొని తిరగాల్సిందిగా నా యొక్క ఇంతటితో చిన్న ఉపన్యాసం. అది ఉంటే నాకు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ప్రధాన ప్రాముఖ్యత ఇద్దాం. ఎక్కడికి వెళ్ళి వచ్చి ఆ ప్రదర్శన పాల్గొంటాడు, వైట్ పాయింట్ ఉంటుంది, రావద్దు. ప్రొవైడ్ చేస్తున్నాం. ఏమది నువ్వు ప్యాంట్ తో వచ్చేసినా సరే ఇప్పుడు అక్కడక్కడ మార్చుకోనికి అమౌంట్ ఇచ్చేసి కొనుక్కొని తీసుకొని కూడా పోవచ్చు. ఫస్ట్ రోజు కాబట్టి కొన్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటున్నామంటే ఎవరు వచ్చినా సరే మగవాళ్ళు అనేటోళ్ళు పంచాలు కట్టుకొని ఈ ప్రదక్షిణలు ఎందుకనంటే లుంగిలతోనే వద్దాము ఇక్కడికి. ఈరోజు ఈ జోగినాథ్ ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్యంగా మన ఆలయ కమిటీలో మరుచు కావడానికి గోశాల కమిటీ సభ్యులు ఈరోజు ఈ 2 కమిటీలు ఏకమై జోగిపేట చరిత్రనే మార్చేస్తున్నారు. దానికి నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ గిరి ప్రదర్శన అనేది ఒక అరుణాచలంలో వింటున్నాం. ఇప్పుడు మన జోగిపేట జోగినాథ స్వామి దగ్గర చేస్తున్నాం అనేది చాలా గొప్ప విషయం. ఎంత సంకల్పం ఉంటే ఆ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన వచ్చిన దానికి ఇంతమంది పార్టిసిపేట్ చేసుడు, సుమారు ఒక 500 మందితో పార్టిసిపేట్ చేయడు మొదటిసారి. దానికి షావా ఈరోజు కొత్తగా షావా అన్న మొత్తం పడిపోయింది, ఎవరు తీస్తలేరు. మేము చిన్నప్పుడే చూసినాం షావలేదు. ఊదాగానే పేలాలు ఇస్తారనే ఉద్దేశం అయితే అటువంటి మంచి కార్యక్రమాలకు వీళ్ళు ప్రతిపాదించడం, ఆలయ కమిటీ వాళ్ళు ఏకీభవించడం ఇవన్నీ సంతోషకర విషయం. రేపు జరగబోయే ఉత్సవాలలో ఈ గిరి కమిటీ ఉత్సవం కాకుండా రేపు జాతర ఉత్సవం కూడా చాలా పెద్ద బాధ్యతతో కూడిన పని ఉంది.
ఆ జాతర పనికి మనం అందరం పార్టిసిపేట్ కావాలి. ముఖ్యంగా మీరు సేవతో కలిగిన భావం, సేవాభావం ఉన్న కలిగిన వ్యక్తులు, ప్రతి మనిషి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి జోగిపేట పౌరులు, ప్రముఖులు అందరూ పాల్గొనాలి ఈ జాతర ఉత్సవాల్లో, ఈ గిరి ప్రదర్శన వాళ్ళు కోవాలని కోరుకుంటూ ఈ సమావేశానికి మన శంకర్ గారు అధ్యక్షత వహించి ఈ సమావేశాన్ని అందరిని ఆహ్వానించడం ఇది మంచి పరిణామం. దానికి వనరులు కూడా సమకూర్చుకున్నాం మనం అందరం. అయినంత ఎవరు తోచిందంతా వాళ్ళు ఇచ్చారు. దీన్ని అందరిని పార్టిసిపేట్ చేసి ఇలాగే కొనసాగాలి. ఈ ఉత్సవాలలో మనం జోగిపేటలో ఏ ఉత్సవాలు అయినా మనం ఒక జగన్నాథ స్వామిది ఇది, రాబో రోజులలో హనుమాన్ మందిర్ వస్తుంది, హనుమాన్ చాలీస వస్తుంది, ఎన్నో కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు కూడా అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా చేయాలనే ఉద్దేశంతో నాకుంది. అది ఇదిగా పార్టిసిపేట్ చేద్దాం. ఈ అందరూ వచ్చిన టైం ఇచ్చి ఇక్కడ గుడికి వచ్చినందుకు సంతోషం, అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా హనుమాన్ జంక్షన్ పెట్టుకోవాలనుకున్నాను. హనుమాన్ జంక్షన్ జై హనుమాన్, వీర హనుమాన హనుమాన పల్లకి సేవ, సేవ అంటాం, పల్లకి సేవ అంటాం. ఈ పల్లకి సేవ అనేది ఇప్పుడు దానికి బాధ్యత ఏమంటే మా గోశాల కమిటీ పెట్టింది. గోశాల కమిటీ సైడ్ ట్రస్ట్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ ముగ్గురు ఉంటారు. అయితే వీళ్ళు అని అనుకోవద్దు, జోగిపేటలో మన ఏ కార్యక్రమం మనం అందరూ అనుకున్నాం, వాళ్ళు చేస్తున్నారు కదా అనుకున్నాం. సేవ వస్తుందంటే మన అందరం కూడా, ఎందుకంటే ఒకరు బాధ్యత పెట్టినాం కదా, ఇంకా మనకెందుకోవద్దు, అందరం కూడా దీన్ని తీసుకుపోవాలి. ఇంకోటి, ప్రతి అమావాస్య 5 గంటలకు గిరి ప్రదక్షిణ పెట్టినాం, ఉదయం 5 గంటలు బ్రహ్మముహూర్తంలో. ఇది 11 నెలలు చేయాలని శంకర్ గారు సంకల్పించిండ్రు. అది చాలా సంతోషం. ఉదయం 5 గంటల అది కొంచెం కష్టమైన పనే, కానీ కొంచెం ఇష్టపడితే ఏం కష్టం కాదు. దైవానాసం ఆ టైంలో దైవానాసం చేయడం చాలా ఉత్తమని, అది మనకు చాలా పాజిటివ్ కలిగిస్తారు. ఇంకోటి, గిరి పరీక్షల్లో వైద్య సహాయం మన వీరశంకర్ డాక్టర్ గారు తీసుకున్నారు. వాళ్ళు ఆ రోజు వైద్య సహాయం చేస్తారు. గిరి పరీక్షలకు రోజు ప్రదక్షిణ రోజు మనం యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం బాధ్యత ఆర్య సమాజం తీసుకుంటుంది, హోమం చేసే బాధ్యత. ఆ రోజు ఏ టైం చెప్తే ఆ రోజు ఉదయం విగ్రహం కాంగం చేద్దాము, లేకపోతే 9:30 కంటే 9:30 చేద్దాం. అది ఆర్య సమాజం వాళ్ళు తీసుకుంటారు. ఆ యజ్ఞం లోపల ఉన్నటువంటి వాళ్ళు శంకర్కి ఇచ్చిన సరే నేమ్స్ ప్లస్ మా రవీందర్ సార్ నంబర్ చెప్పినా సరే మేము ఇంతమంది మేము అవి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు, అన్న ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అంటే 20 ఉన్నాయని చెప్పిన, 22, 40 నేను 40 మెంబర్స్ జనరల్ కూర్చోవచ్చు. అంటే 10 మంది కూర్చుంటారు. నాకు 10 నేను అమ్మకుండా చేస్తే 20 మంది. మా శంకర్ కన్నా ఇవ్వండి, ఈయన కన్నా ఇద్దరు కూర్చున్నట్టు కాదు, ఏమన్నా దానికి తగ్గట్టు ఖర్చు ఉంటుంది. చెప్పండి. మనకు జోగిపేటలో ఎన్నో ట్రస్టులు ఉన్నాయి. సాయి ట్రస్ట్ అని, ఆర్య సమాజం అని, వీరాన్మన్ మందిర్ వాళ్ళని అన్నీ ఉన్నా, ఏది ఉన్నా మనకు జోగినాథ్ పేరు గొప్పది. ఎందుకంటే జోగినాథ్ సార్ మన ఊరులో ఉంటున్నాం కనుక మన ఊరు ఇది ముఖ్యం, ఇది తలమానికం లాంటిది. అందుకనుక మన అందరం కూడా అన్ని సంస్థ భాగస్వామ్యం కావాలి. ఇంకోటి ఏంటంటే, గుడిలో దీప నైవేద్యాలు జరుగుతాయి అంటున్నాం. ఏ గల్లీలో గల్లీలో ఏ గుడి ఉంటే ఆ గుడి ఖచ్చితంగా అక్కడ పంతుల్ని మాట్లాడుకొని అది జస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. ఏమన్నా అక్కడ లోకల్లో అక్కడ దగ్గర ఉన్న చేసుకోవాలి. ఎందుకంటే పంతులకు రావాలంటే ఆయనకి ఎంతో కొంత ఉంటుంది. గుడి కట్టి వదిలిపెట్టకుండా, ఆ దోషం కలగకుండా దానికి ధూపతి జరగాలి. ఆ గల్లీలు చూసుకోవాలి, అది మంచిగా ఉంటుంది. పుస్తక ప్రచురణ చేయాలి. జోగినాథ్ స్వామి యొక్క ప్రత్యేకత ఏంది, స్వామి యొక్క గొప్పతనం ఏంది, ఈ జోగిపేట ప్రశస్తం ఏంది, ఒక పుస్తకం ఒకటి తయారు చేసుకోవాలి. ఆ పుస్తకాలు ఇక్కడ పెట్టుకునేందుకు కొనుక్కుంటారు, చదువుకుంటారు. అదొక ప్రచారం మంచిగా అవుతుంది. ఈ యొక్క అంశాలు ఇక్కడ అంశం మనం ఈరోజు మనం చర్చ చేసినాము. మాకు గోశాలలో ఒక సంకల్పం జరిగింది. శివకుమార్ గారు ఉన్నారు, అన్న శివకుమార్ గారు. మనము ఒకటి చెప్తాం అనుకో, ఫస్ట్ మనం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. బాధ్యత తీసుకుందామంటే ముందుకు పోదామంటే పోదాం. ఎందుకంటే మీరు చెయ్యండి మేము చెప్తామంటే కుదరదు. ఆ బాధ్యత ముందుకు పోతే సమిష్టిగా చేద్దామన్నా, అందరం సమిష్టిగా చేద్దాం.
కాకపోతే ఒక సూచన ఇచ్చినా కూడా మనం దాన్ని కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మంచి సంకల్పాలు తీసుకున్నాం ఈరోజు. మీరందరికీ సహకరించారు. మీరందరికీ అందరి పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఇంత రెస్పాన్స్ వస్తాయి శంకరాచార్య వ్యక్తిగతంగా పరిచయాలు లేవు. బయట మా వాళ్ళు రకరకాల మాట్లాడుకుంటారు, రకరకాల అక్కడ చూసింది ఒకటి మాకు ఇక్కడ జరుగుతుంది ఒకటి. అది మాకు చాలా సంతోషదాయకం. ఒక విషయం చెప్తా, ఎట్లా అన్నదా భావితకోండి జోగినాథ్ గారు పిలిచినట్టనే అందరూ చెంపలు పెడుతుండే. మాకే సంగతి చెప్తున్నా, మందికి చెప్పుకుంది ఆ సంగతి చెప్పుకుంటాను. జోగినాథ్ పిలిచినట్టు పోయపో మళ్ళీ ఎక్కడ అయిపోయింది ఆయన ఏది హనుమానగుడి కానీ కట్టమైపోతుంది అంతా. ఇందాక ఆడకుండే అసలు బదలాము తయారైంది గుట్ట మీద. ఇక తర్వాత నువ్వు ఇట్లా అది నిజం వచ్చి అది అట్లా అంత బదలాం అయిపోయారు. వీళ్ళు చేసింది అయిపోదో అది అయింది అయిపోదో మాకు కూడా తెలియదు ఆ విషయం. కానీ అట్లా చుట్టూ విషయాన్ని మా స్టేట్లో కూడా వాస్తవం ఉందన్న అది భయపడకుండా వీళ్ళు ఇంకా దగ్గర తీసుకొని పెట్టుకుంటే అందరూ స్వార్థం ఒకటి ఉంది. మా గోశాల డెవలప్ కావాలి. మీ అందరు సహకారం అది రావాలిచ్చాను నేను అట్లా రావాలిచ్చాను. మన గోశాల జోగిపేటలో ఏముందంటే గోశాల ఉంది, జోగిపేటలో ఏముందంటే మధ్యరంగం జాతిరత్న భక్తరంగం ఉన్నది. జాతిరత్నం రామ మందిరం ఉన్నది, జోగిపేటలో ఏముందంటే జోగినాథ్ గుడి ఉన్నది, జోగినాథ్ గుట్టు ఉన్నది. మన ప్రశస్తం పెరగాలి, మన జోగిపేట ప్రశస్తం పెరగాలి. అందరూ కూడా చెప్పుకునే స్థితికి మనం తీసుకెళ్ళాలి. అరే ప్రతి గుడిలో దుబ్బ జోగిపేటలో ఏ గుడిలో కూడా దుబ్బ జరగకూడదు. ఏ గుడి లేదు, ప్రతి గుళ్ళో దుబ్బ ఏ గుడి మూతవాడదు, ప్రతి గుళ్ళో నడుస్తుంది. ఇట్లాంటి అన్ని ఆలోచన తీసుకొస్తే ప్రజల్లో కూడా పల్లెల్లో మొత్తం చైతన్యం వస్తుంది. మనం చూసి ఇప్పుడు ఎరువు కూడా తయారైంది. ఈ చెండూరు వాళ్ళ వాళ్ళు గుట్ట మమ్మల్ని చూసి చాలా మంది గోశాలు పెట్టుకుంటున్నారు. గుళ్ళల్లో కూడా గోశాల నా మాత్రం ఉంటుంది. మమ్మల్ని చూసి వాళ్ళు కూడా గుళ్ళల్లో కూడా గోశాలను ఇంప్రూవ్ చేస్తున్నారు. గోవు అనేది లేకపోతే ఇంకా మనం ధర్మమే లేదు. కోటి రూపాయలు కట్టుకున్నా గోవు ముందుకు పంపించాల్సి వస్తుంది. అందుకని గో యొక్క ఉపస్థితి చాలా గొప్పది. అది మనం అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. జోగినాథ స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ వీడికి ఈ కమిటీ మెంబర్స్లో బాధ్యత తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దలు, ఊరు గ్రామస్తులు, యువకులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంకల్పం గోసేవ నుంచి ఈ సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు ఒక చిన్న ఆలోచనతో వచ్చారు మన దగ్గరికి. ఏమని అంటే ఒక గిరి ప్రదక్షిణ లాంటిది మొదలు పెడితే ఊరు బాగుంటుంది. ఊర్లో ఎన్నో విధాలుగా హైవే అవడంతో మనకి ఆర్థికంగా బాగా నష్టాలు చూడడం జరిగింది. చాలామంది కూడా ఊరు ఇడిచిపెట్టి ఎక్కడొక్కడ వేరే పట్టణాలకు వెళ్ళి బతకడం నేరుస్తున్నారు. మన దగ్గర ఏం తక్కువ ఉన్నాయి. వెనకటికి ఒక 30-40 ఏళ్ళ కిందట జోగిపేట అనేది ప్రతి గ్రామానికి ఒక ఆదర్శంలాగా ఉండే. ఒక 100 పైన ఊర్లకి జోగిపేట అనేది ఆర్థిక గుండెకాయ లాంటిది ఉండే. ఎంతో వైభవం చూసిన ఊరు, ఆర్థికంగా ఎన్నో రకాల డెవలప్మెంట్ చూసిన ఊరు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంది. తర్వాత మనము ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మనసులో ఉన్నది. కానీ అందరూ ఒక దగ్గరకు వచ్చి కూర్చొని అందరు మాటలు ఎక్కడ పోలేని సరే, ఏ వర్గాల్లోనే సరే ఏడ కూర్చొని మాట్లాడుకున్నారు. జోగిపేటలో ఏం లేకుండా అయిపోయింది అనుకో. బహుశా అది అంతగానో మాట్లాడినందుకే జోగిపేటలో ఏం లేకుండా అయిందేమో అని ఒక భయంతో కూడా ఈ ఆలోచనని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలామంది గిరి అంటారు, కానీ యాక్చువల్లీ అది గిరి కాదు, గిరి ప్రదక్షిణ. గిరి అని అంటే తమిళ్లో గుట్టకు చేయాల్సిన ప్రదక్షిణ. మనకి గుట్ట ఉన్నది, గుట్ట మీద స్వామి నిల్చొని ఉన్నాడు, ఊరిని చూస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. కానీ స్వామిని కూడా అందరూ ఫుల్ టైమ్గా చూస్తూ లేకుండా కూడా కొన్ని దశాబ్ద కాలాలుగా ఇక్కడ భక్తులు చాలా లిమిటెడ్గా వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో సిద్ధప్ప పంతులు ఎప్పుడైతే పూజలు మొదలు పెట్టిండో భక్తజనం కూడా పెరుగుతూ ఉన్నారు. అది పెరిగిన కొద్దీ బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి, దాంతో ఆశలు కూడా పెరుగుతాయి. మనిషి అంటే కూడా ఆశ జీవి, ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి. ఆశ లేకపోతే అది శరీరం శవంతో సమానం. ఒకరికి డబ్బు మీద ఉంటుంది, ఒకరికి భక్తి మీద ఉంటుంది. ఇప్పుడు మన వీరేశం శెట్టి గారికి అని మన రవీందర్ శెట్టి గారు కానీ గోవు మీద ప్రేమతోని గోశాల మొదలు పెట్టారు. ఇంకా వాళ్ళు ముందట ఎవరు మెయింటైన్ చేసారో నాకైతే తెలియదు. కానీ సేటు మొదలు బాధ్యతలు తీసుకున్నప్పటి సంది 42 ఉన్న గోవులు ఇవాళ 98కి వచ్చి
ఎక్కడెక్కడికెళ్ళో గోవులు తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. నేను గత 5-6 నెలల సంది నేను కూడా విజిట్ చేస్తా ఉన్నా. బక్క చిక్కుంటుండే ఇప్పుడు మంచి బలంగా అయింది. అంటే సంకల్ప బలం తనదైనా కానీ ఆ సంకల్పానికి బలం తోడేసిన వాళ్ళు మీతో అందరూ ఉన్నారు. రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రేమ్ సార్ ఉన్నారు. ఇక ప్రేమ్ సార్ గురించి చెప్పాలని అంటే జోగిపేట పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయిన గొప్ప సహకారం చేశారు సార్. మీకు ఊరు ఎప్పటికైనా సరే మీకు థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్తుంది సార్. ఈ విషయంలో అయితే వార్డ్ లెవెల్లో తీసుకుపోయి ఇది ఈ సేవ ఆ సేవ అని కాదు. శివకుమార్ అన్న గారు వచ్చారు, వాళ్ళు సాయి సమితి నుంచి వచ్చారు, గోసేవ నుంచి వచ్చారు. ఆ త్రివేది సంగమంలో అన్ని నదులు కలిసి ఒక గంగా నది పుణ్య నది ఎట్లయితుందో ఇప్పుడు జోగిపేట కూడా అలాంటి గొప్ప టైం వచ్చిందని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఎక్కడెక్కడో ఎవరు సేవలలో వాళ్ళు ఉండాల్సిన అందరు కలిసి మెయిన్ స్ట్రీమ్కి వచ్చిర్రు. పెద్ద నది వారుతున్నది ఇప్పుడు. ఈ జోగినాథ స్వామి సేవలకు వచ్చిర్రు అందరూ. జోగినాథ స్వామి సేవలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామం అంటే మన గ్రామంలోనే కాదు, గ్రామాలకి జోగినాథ స్వామి గొప్పతనం తెలియాల్సింది ఉన్నది. ఏం చేయకుండా గొప్ప విషయం జరుగుతుంది అంటే జరగదు. ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలా. ఆ మొదలైన దానికి ప్రతి ఒక్కరు సహకారం ఉండాలా. ఆ సహకారాన్ని నిజం చేసే సంకల్పంతో ప్రతి ఒక్క అడుగు చాలా గొప్ప ఇస్తుందని చెప్పి నమ్మిన సిద్ధాంతంతో పెద్దలందరూ వచ్చినప్పుడు నేను కూడా స్వామిని ఒకటే కోరినా, నాకు శక్తిని ప్రసాదించు. ఈ గిరి ప్రదక్షిణ ఈ గొప్ప నిర్ణయాన్ని సాకారం చేసే విధంగా అందరికీ శక్తిని ప్రసాదించు. జోగిపేటలో ఉన్న వాళ్ళందరికీ కూడా భక్తి భావంతో మనం ఏదైతే మర్చిపోతున్నామో, కాలక్రమంలో ఏవైతే కొన్ని పద్ధతులు మర్చిపోయినామో పెద్దలు చెప్తే మేము నేర్చుకుంటున్నాము, అవి మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెడితే ఒక చిన్న స్వార్థం ఏంటంటే ఇవన్నీ చేయడంతోనే మన ఊరు ఎన్నో రకాలుగా డెవలప్మెంట్కి నోచుకుంటుందని చెప్పేసి ఒక ఆశతోని ఈ సంకల్పాన్ని ఇంకా బలపడతం చేస్తూ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరిని అర్జించుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఒక్కతోనే కాదు, ఈ శివరాత్రి తెల్లారు ఉన్న గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము అని అంటే ఇక్కడికి వెళ్ళి మనది పెద్ద యాత్ర మొదలవుతుంది. జాతర వరకు కాదన్న, మనము గొంతుల ప్రాణం ఉన్నంత వరకు జోగినాథ స్వామి ఎట్లాగో మనకంటే ముందున్నాడు, మన తర్వాత కూడా ఉంటాడు. మనమే వస్తాం పోతాం. కానీ ఎప్పటికైనా సరే మన ఎంకల తరం వాళ్ళకు కూడా మనం ఈ ఆనవాయితీ అందించే విధంగా గొప్పగా నిర్ణయాలు తీసుకొని గొప్పగా ఆచరణలు చేసుకొని ప్రతి ఒక్కరు పాత్రులయ్యి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. ఇంకా ప్రత్యేకంగా నరసన్న ముచ్చట్ల ద్వారా కూడా ఒక మాట చెప్పాలా. ఇక్కడ గ్రామాలలో ఏం జరిగినా కానీ ఎక్కడో తెలియని వాళ్ళ ఫోన్ల ద్వారా ఈ వార్తను అందిస్తున్న నరసన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఇది ఒక్క కార్యక్రమంతో ఆగేది కాదు. ప్రతిరోజు ప్రతి నెల ఈ సంవత్సరాల పాటు నడిచే కార్యక్రమాలకి మీ వంతు సహకారం అందిస్తూ ప్రతి భక్తి జనాలకి ప్రతి ఒక్కరికి ఈ వార్తను అందజేయగలరని మనం